తాజా 30 నిజమైన నాయకుడు అంటే జనం నుంచి పుట్టేవాడు. వర్గాలు, కులాలు, గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ కలిమిలేమి తారమత్యం నుంచి పుట్టుకొచ్చినవే. ఉన్నోడు లేనోళ్ళను దోచుకోవడం, లేనోడు కడుపు మండి తిరుగుబాటు చేయడం, ఆ తిరుగుబాటే గ్రూప్ రాజకీయాలు పార్టీలుగా రూపాంతరం చెందడం. కేంద్ర పాలకుల ముందు మోకరెళ్లాల్సిన స్థితిలో తెలుగువారు ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బాధిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల కడుపు మండి వారి ఆక్రందన నుంచి పార్టీ పుట్టుకొచ్చిందంటూ ఎవరి అండా లేకుండానే నాడు ఎన్టీఆర్ జననేతగా ప్రపంచం సృష్టించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్. ఈ విషయాన్ని పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరూ అంగీకరించాలి. ఎన్టీఆర్ తర్వాత తెలుగు చరిత్రలో ఆ స్థాయి నాయకుడు లేరు. ఇక ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు ముగ్గురు నాయకుల చుట్టూనే తిరుగుతున్నారు. నవ్యాంధ్రకు తొలి సీఎం, 3.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్, సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సమర్థ పాలనకు ఆదర్శంగా నిలిచిన చంద్రబాబు ఈరోజు దేశ చరిత్రలోని ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ సీఎంగా ఉన్నారు. 9 ఏళ్ల పాలనలో సమైక్యాంధ్రను ఎంతో అభివృద్ధి చేసిన ఆయన హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఐటీ రంగంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచ దేశాల చూపు ఇక్కడ పడేలా చేశారు. ఇక 3.5 ఏళ్లలో నవ్యాంధ్రలో అప్పుడే సచివాలయం, రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణ, పలు పరిశ్రమలు రప్పించడంలో పాటు విదేశీ పెట్టుబడుల కోసం ఆయన చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. కొత్త రాష్ట్రం చంద్రబాబుతోనే అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ఏపీ జనాలు ఉన్నారు. ఇక రాజశేఖర రెడ్డి మృతి తర్వాత సీఎం అవడమే లక్ష్యంగా జగన్ రాజకీయాలు చేస్తుండడం చాలామందికి నచ్చడం లేదు. అనుభవాలేమి, ఎవరిని నమ్మకపోవడం, సీఎం పీఠమే లక్ష్యంగా జగన్ చేస్తున్న రాజకీయాలు వైసీపీని పాతాళంలో పడేశాయి. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కూడా స్పందన లేకపోవడం, ఆయనపై జనాల్లో నమ్మకం లేకపోవడమే కారణం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన విషయానికి వస్తే పవన్కి ఏ విషయంలోనూ పూర్తి క్లారిటీ లేకపోవడమే మైనస్. పవన్ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడడం, మరోసారి ఇంకో మాటలు మాట్లాడడం, ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉన్నా పార్టీని ఇప్పటికీ జనాల్లోకి తీసుకెళ్లలేకపోవడం, సంస్థాగత నిర్మాణం లేకపోవడం, యూత్లో కొంతమంది తప్ప అనుభవం ఉన్నవారు, సీనియర్లు, మహిళలు, గృహిణీలు ఎవరూ పవన్ను నమ్మే పరిస్థితి లేదు. 2019 ఎన్నికల్లో ఈ 3 పార్టీల మధ్య ప్రధాన పోరు జరుగుతుందన్న నేపథ్యంలో ఏపీ ఓటర్ ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.